నేను ఎక్కడికి వచ్చినా చూసినారులా శివకేశవ గోశాల సేవా సమితి చెన్నాపూర్ గ్రామము గోరుకొత్తపల్లి మండలం భూపాలపల్లి జిల్లాకు వచ్చిన నేను ఇక్కడ ఏందనంటే దాదాపుగా ఒక 20-30 ఆవులతోటి మన మిత్రులు తిరుపతిరావు గారు ఇక్కడ ఒక గోశాలను నడుపుతున్నారు. మరి ఈ గోశాలను నడుపుతున్నటువంటి తిరుపతిరావు గారు ఇక్కడనే మనతోటి ఉన్నారు. వారినే అడిగి ఈ గోశాలకు సంబంధించిన విషయాలు అట్లనే వారు అందిస్తున్నటువంటి వ్యవసాయ సూత్రాల గురించి మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తేనే. నమస్తే అన్న. అంత మంచిగా. నేటి రోజుల్లో వ్యవసాయం అంటేనే శ్రమతోని కూడుకున్న పని. ఇంకా చెప్పాలంటే లాభం తక్కువ నష్టం ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. అయినా రైతులు ఈ వ్యవసాయాన్ని వదులుకుని వేరే పని చెయ్యలేరు. దానికి కారణం వ్యవసాయం మీద వారికి ఉన్న ప్రేమ, గౌరవం. ఆ కోవకు చెందిన వారే సిరికొండ తిరుపతిరావు గారు. వీరు గత 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ జేబీడీ రైతు సొసైటీని స్థాపించి దాని ద్వారా ఎంతో మంది రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వటమే కాకుండా వారికి నాణ్యమైన విత్తనాలను, పురుగు మందులను కూడా అందిస్తున్నారు. కానీ ఎక్కడో పొరపాటు జరుగుతోంది. తన వంతుగా రైతులకు ఎంతగా సూచనలు ఇస్తున్నా వ్యవసాయంలో అధిక పెట్టుబడులు, నష్టాలు తప్పటం లేదు. ఈ విషయాన్ని గమనించిన సిరికొండ తిరుపతిరావు గారు తన మార్గాన్ని మార్చుకున్నారు. వ్యవసాయం చేయాల్సిన పద్ధతి ఇది కాదని తెలుసుకున్న తిరుపతిరావు గారు తనకున్న 20 ఎకరాల భూమిలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఈ సేంద్రియ వ్యవసాయానికి కావలసిన అతి ముఖ్యమైన ఆయుధం గోవు. అందుకే తన సొంత ఖర్చులతో ఓ గోశాలనే ఏర్పాటు చేసి ఆ గోవుల నుంచి వచ్చే మలమూత్రాలతోని ఎరువులను తయారు చేసి పంటలకు వాడుతున్నారు. తను మాత్రమే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేయడం కాకుండా తన చుట్టూ ఉన్న ఇంకొంతమంది రైతులతోనూ ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారములు. నా పేరు సిరికొండ తిరుపతిరావు. మాది చిన్నాపురం గ్రామము, గోరుకొత్తపల్లి మండలం, భూపాలపల్లి జిల్లా. వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ మందుల తిండి వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అని గత సంవత్సరం నుంచి ఆలోచించాం. కొంతమంది సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను కలుసుకొని వాళ్ళు సేంద్రియ వ్యవసాయం ఎలా చేస్తున్నారు తెలుసుకున్న తర్వాత సేంద్రియ వ్యవసాయం మనం చేయాలంటే గోశాల ఉండాలి, గోవులు ఉండాలి అనే ఆలోచనతోటి ఈ గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. రాసాయనిక వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు ఎక్కువై మార్కెట్లో ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్న సంగతి మనకు అందరం తెలుస్తుంది. రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గియాలి. ఒక గోవు ఉంటే ఒక 10 ఎకరాలు వండియవచ్చు అనే సిద్ధాంతంతో ఘనజీవామృతం, ద్రవజీవామృతము, కొన్ని బ్యాక్టీరియా కల్చర్లతోటి మన రసాయనిక వ్యవసాయంలో అయిన ఖర్చులో 10% ఖర్చుతో అన్ని రకాల పంటలు వండియవచ్చు. అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనకు పెట్టుబడి ఎక్కువ ఉన్నా కూడా మనకు దిగుబడి కూడా ఎక్కువనే ఉంటుంది. మరి ఈ సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు పెట్టుబడి తగ్గినా కూడా మరి దిగుబడి కూడా తక్కువనే ఉంటాయి కదా. దీనివల్ల తేడా ఏంటిది అంటారు? అసలు సేంద్రియ వ్యవసాయ విధానంలో దిగుబడి తక్కువ ఉంటుంది అనేది ఉండదు అన్న. ఉండదంటే నేను గత 2 సంవత్సరాల కంచి నేను చేసుకుంటా కొంతమంది రైతులను కూడా గమనించినప్పుడు ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి విషయంలో ఒక్క సంవత్సరం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. 10% దిగుబడి తేడా. కానీ సారం కోల్పోయిన భూమి ఈ వానపాముల వల్ల, సూక్ష్మజీవుల వల్ల పెట్టుబడి రసాయనాలు వాడతలేం కాబట్టి భూమి కర్బన శాతం పెరుగుతుంది. కర్బన శాతం పెరగడం వల్ల ఏమైందంటే ఇప్పుడు గత 50 ఏళ్ల కింద మన భూములు ఎట్లా తయారైనా అట్లా తయారవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. వరి చూసుకున్నా, మిర్చి చూసుకున్నా, పత్తి చూసుకున్నా కూడా పత్తి మొదట్లో వచ్చినప్పుడు 20 క్వింటాలు వండేది. ఇప్పుడు రసాయనాలు వాడి పెట్టుబడి ఎక్కువై 10 క్వింటాలు వండని పరిస్థితి ఉంది. మిర్చి విషయంలో అయినా ఒకప్పుడు 45 క్వింటాలు, 50 క్వింటాలు వండి, ఒక ఎకరానికి 50 క్వింటాలు వండి ఇచ్చిన రైతులు ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 20 నుంచి 30 క్వింటాలు పండిస్తే గొప్ప. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి. రసాయనిక వ్యవసాయం కన్నా సేంద్రియ వ్యవసాయంలో దిగుబడి ఏమాత్రం తేడా రాదన్న. అది నా స్వయంగా అనుభవం. అంటే కొంతమంది రైతుల అపోహ కూడా అదే కదా. అంటే సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది, తర్వాత దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అదే రసాయనిక మందులు వాడడం వల్ల తొందరగా రిజల్ట్ ఉంటుంది, మనకు దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అనేది వాళ్ళ అనుమానం. శ్రమ ఉంటుంది అనేది మాత్రం వాస్తవం అన్న. కానీ దిగుబడిలో తేడా రాదు. మన షాపులకు పోయి 1000 రూపాయలు పెట్టి మందు కొనుక్కొచ్చుకుంటాం. అదే మనం తయారు చేసుకుంటే 100 రూపాయలతో అయిపోద్ది. ఆ శ్రమ అనేది తప్ప దిగుబడి విషయంలో తేడా రాదు. అంటే మొదట్లో ఒక 2-3 సంవత్సరాలు ఒక సంవత్సరం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయినా కూడా ఒక 10% దిగుబడి తగ్గుతుంది కావచ్చు. ఆ దిగుబడి తగ్గిన మన పెట్టుబడి ఖర్చులలో కవర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు
పంట కూడా 3 లక్షలది 4 లక్షలు పండించిన ఎకరానికి అని అనుకుంటే అలా పెట్టుబడి 3 లక్షలు 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి అయితే ఆ పెట్టుబడిని ఒకవేళ ధర లేకపోతే అసలు లాస్ అవుతుంది. అదే సేంద్రియ వ్యవసాయంలో ఏ రైతు నష్టపోడు. అది నేను పెట్టుబడి తక్కువ అవుతుంది, నష్టం ఉండదు, మన శ్రమ పోతుంది కావచ్చు తప్ప నష్టం ఉండదు అన్న. ఈ కాలంలో ఏ పదార్థం చూడబోయినా కల్తీతో కూడుకున్నదే. మోతాదుకు మించిన ఎరువులు వాడి హానికరమైన క్రిమి సంహారక మందులు పిచికారీ చేసిన కూరగాయలు, ఆకుకూరలు ఇలా ఏ పదార్థమైనా విషపూరితంగానే మారిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు రాష్ట్రానికి ఒక్కటి మాత్రమే క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది. కానీ ఇప్పుడు జిల్లాకో క్యాన్సర్ హాస్పిటల్ పురుడు పోసుకుంటోంది. దీనికి కారణం క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరగటం. నేటి కాలంలో ఈ క్యాన్సర్ వ్యాధి కేసులు అధికంగా పెరగడానికి ముఖ్యమైన కారణం కల్తీ తిండి తినటం, అధికంగా క్రిమిసంహారక మందులు వాడిన పదార్థాలు తినటం, రసాయనిక ఎరువులు వాడటం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవటమే కాకుండా భూమి సారం కోల్పోవటం, వాతావరణ కాలుష్యం అవటం జరుగుతోంది. ఇది గమనించిన సిరికొండ తిరుపతిరావు గారు రసాయన వ్యవసాయానికి స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయానికి నడుం బిగించారు. ఇప్పుడే చాలా మంది అవగాహన వస్తుంది. మందుల తిండి తినద్దు, మందుల తిండి తినద్దు అంటే ప్రత్యామ్నాయం సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం తోటి ఇటు రైతుకు ఆదాయం పెరగాలి, ప్రజలకు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల భూమి ఉన్న మీరే ప్రకృతి వ్యవసాయం చేస్తారా, ఇంకా మీతో పాటు ఇంకొక రైతులు ఉన్నారంటారా ఇక్కడ? మేము చేసుకుంటా మన తోటి కొంతమంది రైతులు వాళ్ళతోటి కూడా మన సలహా సూచనల ప్రకారం వాళ్ళు కూడా చేస్తున్నారు. అన్ని రకాల పంటలు పండియాలంటే మనం ఒక్క నుంచి కాదు, మనం ఒక రకమైన మనం ఒకరు పల్లి ఒకరు మిల్లెట్స్ ఆ రకంగా అన్ని రకాల పంటలు ప్రతి మనిషి తినే ప్రతి వస్తువు మనం సాధ్యమైనంత వరకు ఒక లిమిట్ ప్రకారం అన్నా కూడా అన్ని పండియాలని ఆలోచన పడి మనతో పాటుగా కొంతమంది రైతులతోటి పండియడం జరుగుతుంది. తిరుపతిరావు అన్న, ఇప్పుడు ఇంకో ముచ్చట, ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తూ వాళ్ళతోటి కూడా ఈ వ్యవసాయం చేయిస్తున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి వాళ్ళకు ఈ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పాలంటే మీరు కూడా ఎంతో కొంత నేర్చుకొని ఉండాలి. మరి ఈ సేంద్రియ వ్యవసాయంలో మీకు ఎలాంటి అనుభవం ఉన్నది, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, దానికి ఏమైనా అర్హత పత్రాలు ఇట్లా ఉంటాయా, అలాంటిది మీ దగ్గర ఏమున్నది? సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు సుభాష్ పాలేకర్ విధానం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు సివిఆర్ పద్ధతి, మట్టి ద్రావణం అనే ఒక సిద్ధాంతం ఉన్నది. ఇప్పుడు మనకున్న ఆలోచన, కొంతమంది రైతుల అనుభవాలు, ఇప్పుడు NIPHM అని సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఈ సేంద్రియ వ్యవసాయ రైతులకు ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కొంత మదర్ కల్చర్ ఇస్తారు మనకు. ఇప్పుడు మదర్ కల్చర్ తోటి ఇప్పుడు పురుకు బవేరియా బ్యాసి అని ఉంటుంది, ఇప్పుడు మిట్రార్జీ అని, వేరుకులు రాకుండా ట్రైకోడర్మా విరిడి అని. ఇప్పుడు ఇవి బ్యాక్టీరియా కల్చర్ పనిచేసినంత కెమికల్ పనిచేయవు. కాకపోతే రైతు కొద్దిగా శ్రమ పడి ఒక డ్రమ్లో పోసి కలుపుకోవాలి. నీకు పంట దిగుబడి విషయంలో కొద్దిగా రైతుకు శ్రమ ఉంటుంది తప్ప పంట దిగుబడి విషయంలో వ్యత్యాసం ఉండదు. ఇంకో ముచ్చటనే, ఇప్పుడు మీరు ప్రతి రైతుకు అని అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక్కొక్క రైతుని తీసుకొని ఈ వ్యవసాయం గురించి చెప్తాం అది అని చెప్పేసి అని అంటారు కదా, ఒకవేళ ఆ గ్రామంలో ఒక 10 మంది రైతులు 4 రైతులు ఒక ఆసక్తి ఉండి మేము ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తామని చెప్పేసి అని కనుక అనుకున్నట్లే అంటే మిమ్మల్ని ఎట్లా కలవడం, ఎట్లా మిమ్మల్ని ఏ పద్ధతి ద్వారా కలవాలి అసలు? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే వాళ్ళని మీ దగ్గర తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తారా, ఎట్లా నేర్పుతారు అసలు ఈ వ్యవసాయం గురించి? ఇప్పుడు మేము వెళ్తాము రైతులు ఎవరన్నా ఆసక్తి ఉన్న రైతులకు వాళ్ళు చేసుకుంటామంటే ఇప్పుడు మదర్ కల్చర్ ఇవ్వగలుగుతాము, బ్యాక్టీరియా సంబంధించింది, ప్లస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి సాదుకుంటామంటే ఆవులు కూడా ఇవ్వగలుగుతాం, అందరూ ఆరోగ్యంగా ఉంటారు అనేది మా ఆలోచన. ఇప్పుడు మీ గోశాల ద్వారా ఇప్పుడు ఇంకా జీవామృతం కానీ ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయానికి కావాల్సిన కొన్ని పదార్థాలు మీరు తయారు చేస్తూ ఉన్నారు కదా, అవి కావాలనుకున్నట్లే అది ఉంటే మీరు వాళ్ళకు నేరుగా ఎట్లా పోస్ట్ ద్వారా పంపిస్తారా, లేకపోతే మీరు వెహికల్ మీద తీసుకుపోయిస్తారా, లేకపోతే మీ గోశాలకే వచ్చి తీసుకుపోవాలా, అది ఉచితంగా ఇస్తారా, లేకపోతే దానికి ఏమైనా అయ్యే ఖర్చులు కూడా భరించుతారా, తీసుకుంటారా రైతు దగ్గర నుంచి? గోశాలకు సంబంధించిన ఉత్పత్తులు కొన్ని బ్యాక్టీరియా కల్చర్లు మేము ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైతు ఇంటి దగ్గర తయారు చేసుకుంటారంటే నామినేట్ ప్రైస్ మనము తీసుకొని రైతుకు ఇస్తే అక్కడ తయారు చేసుకోవచ్చు. ఇక తయారు చేసిన కల్చర్ వేయాలంటే ఇప్పుడు మనమే ఏమైనా లేబర్ అది పెట్టి తయారు చేయాల్సిందే. మినిమం ఛార్జ్ తీసుకొని లేబర్ ఖర్చు తీసుకొని మినిమం ఛార్జ్ తీసుకొని వాళ్ళకు డెలివరీ అన్నీ ఇస్తాము. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్నా కొందరు తీసుకుంటారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకోటి మీరు వింటేజ్ అని ఏదో ఒకటి కొత్తగా స్టోర్ మొదలు పెడతారు కదా,
దాని ద్వారా ఎలాంటి వస్తువులను అందజేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను, నా దగ్గర కొన్ని రకాల పదార్థాలు నేను పండిస్తాను. అంటే పసుపు కానీ, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఇంకేమన్నా కూరగాయలు ఇట్లా పండించినట్లయితే వాటిని మీరు కొనే అవకాశం ఉంటుందా? సేంద్రియంగా వండిన పంటలను ఆ వింటేజ్ అగ్రి ప్రొడక్ట్స్ కంపెనీ ద్వారా కొని ఇప్పుడు రైతుకు బెనిఫిట్ జరుగుద్ది. జనరల్గా ఏంటంటే నేను ఒక ఎకరం పండితే ఎవరు కొంటారో, ఇప్పుడు నేను సేంద్రియంగా పండించిన లాభం ఏమున్నది, ఎవరు కొంటారో లేదా అని ఆలోచన ఉన్న రైతులు ఏంటంటే సంఘటితపరిచి వాళ్ళు పండించిన పంటలను మనం మార్కెట్ ధరకు సంబంధం లేకుండా ఎక్కువ ధర ఇచ్చి కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు రైతుకును కస్టమర్లకు మధ్య అనుసంధానంగా వింటేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేది పనిచేస్తుంది. గోశాలను నడిపించుడు కానీ, తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయ పాఠాలు నేర్పడం కానీ, ఈ ప్రయత్నం అనేది ఒక పెద్ద సాహసోపేతమైనది. ఇది ఏ మధ్యలో ఆగినా కూడా ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఆగమాగం అడివాడి అంగడంగడే అవుతుంది. అసలు ఏ ధైర్యంతో మీరు ఈ ప్రయత్నం చేయాలనుకున్నారు, చేస్తున్నారు? సేంద్రియ వ్యవసాయం చేయడం అనే ఆలోచన రావడం దైవ సంకల్పం మొదటి నుంచి శివభక్తుని నేను అనుకోకుండా శివకేశవ గోశాల అనేది ఒక స్ఫూర్ణ వచ్చింది. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే సామాన్య జీవితాన్ని గడిపే వాళ్ళు పల్లెటూర్లలో ఉంటారు, కొద్దిగా నాణ్యమైనటువంటి ఆర్థికంగా కొద్దిగా స్థిరపడ్డటువంటి వాళ్ళు పట్టణానికి పోయి ఉంటారు. ఇంత ఉండి ఇన్ని ఆలోచనలు ఉండి కూడా మీరు ఇక్కడ ఈ పల్లెటూరును పట్టుకొని ఈ గోవుల నడుమ ఈ రైతుల నడుమ ఉండాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనికి కూడా కుటుంబంలో చాలామంది ఏందా ఈ రాసకారం అని చెప్పేసి అని కూడా అనేటోళ్ళు ఉంటారు. మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నది వాళ్ళ నుంచి? ఇప్పుడు మొదట అన్నారన్న, ఇప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నువ్వు హన్మకొండ సిటీలో ఉన్నావు కదా, ఇప్పుడు మీరు చేసుకునేదో చేసుకోక ఇవ్వండి అని అన్న వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ అన్న కూడా వాళ్ళను ఒప్పించి ఇట్లా చేసుకుంటే సరే మనం బాగుపడడం అనేది కాకుండా మన మార్గదర్శకంలో కొంతమంది రైతులు బాగుపడతారు, ప్రజలకు ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతాం, ముందు తరాలకు ఆరోగ్యమైన భూమి ఇచ్చిన వాళ్ళం అవుతాం అనే నా మాటలు, నేను చెప్పిన విధానము నచ్చి మా కుటుంబ సభ్యులు కావచ్చు, తోటి మిత్రులు కావచ్చు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. నేను చేస్తుంది కాకుండా వాళ్ళు కూడా కొంతమంది మిత్రులు మేము కూడా చేస్తాం, ఇది బాగానే ఉంది కదా, అందరికీ మంచి పని చేద్దామని నా మిత్రులు కూడా ఇప్పుడు సహకరిస్తారు. మా మిత్ర బృందం అందరం కలిసి ఇంకా కొంత దీన్ని ముందు తీసుకుపోవడానికి మా ప్రయత్నం ఏం చేస్తాం. అటువంటి అప్పుడే మనం భూమిని కాపాడే వాళ్ళం అవుతాం. ఇక ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం కావాలని భగవంతుని కోరుకొని మా ప్రయత్నం ఏం చేస్తాం. తనతో పాటు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు వద్ద పండే కూరగాయలు, చిరుధాన్యాలు, వరి ఇలా పంట ఏదైనా మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకే కొని వింటేజ్ అగ్రి ప్రొడక్ట్స్ స్టోర్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నారు. దీని ద్వారా సిరికొండ తిరుపతిరావు గారు సంకల్పించిన ప్రకృతి వ్యవసాయం అనే ఉద్యమం మరింత మంది రైతులకు చేరువ చెయ్యాలనేదే తన లక్ష్యం. వ్యవసాయం అంటేనే ప్రకృతి సాయం లేకుండా చేసే వ్యవసాయం ఫలితాలను ఇవ్వదు అనేదే సిరికొండ తిరుపతిరావు గారు నమ్మే సిద్ధాంతం. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అనేది ఒక ఉద్యమం లాంటిది, అది ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో రసాయనిక వ్యవసాయాన్ని తట్టుకొని సేంద్రియ వ్యవసాయం నిలబడాలని అంటే అది ఒక ఉద్యమమే. ఇప్పుడు చుట్టుపక్కల రైతులను కాదని ఊళ్ళో ఎవరు చేయని కొత్త ప్రయోగం చేయాలని అంటే కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే. మంచి విషయాలు చెప్పారు తిరుపతి అన్న. మీరు ఇంకా దినదిన అభివృద్ధి మీ గోశాల గొప్పగా కావాలని చెప్పి చాలామంది రైతులకు మీ సేంద్రియ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందరి రైతులకు అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పూర్తి స్థాయిలో ఈ గోశాలను విస్తరింపజేసిన తర్వాత మళ్ళొక్కపారి మేము వస్తాం. వచ్చినప్పుడు మీరు ఇంకా మరిన్ని విషయాలు చెప్పాలి. నమస్తే. నమస్తే.